నశించిపోతున్న వారిని వెతికి రక్షించే దేవుడు. ఆయన మాట్లాడితే మన జీవితాలు కట్టబడతాయి. ఆయన మాట్లాడితే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన మాట్లాడితే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మన పరిస్థితిని అంతటిని మార్చి ఆశీర్వాదంతో దీవెనతో నింపగల సమర్థుడు లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాని బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఎక్కడ సమకూర్చబడాలంట? మనమందరము యెహోవా మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రభావం ఉంటున్న దేవుని మందిరంలో, దేవుని ప్రసన్న ఉంటున్న దేవుని మందిరంలో, దేవుని అగ్ని ఉంటున్న దేవుని మందిరంలో మనము సమకూర్చబడాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని యోవేలు ప్రవక్త ప్రజలందరినీ హెచ్చరిస్తున్నాడు, సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, పెద్దల్ని హెచ్చరిస్తున్నాడు అని మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే గనక, ఎందుకు దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఈ మాట సెలవిస్తున్నాడంటే, దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా బ్రతకడం ప్రారంభించాడు. ఇలాంటి సంగతి ఇంతకు ముందెప్పుడు జరగలేదు. మీరు దేవుని విడిచిపెట్టారు, దేవుడి కార్యాలు మర్చిపోయారు, దేవునికి మీ హృదయాల్లో మీరు స్థానం ఇవ్వలేదు. ఆ బిడ్డలు రాబో తరానికి కూడా తెలియజేస్తారు, ఇది ఒక గుణపాఠం మనకి. మనము దేవుని విడిచిపెట్టాము, దేవుడి కార్యాలు మర్చిపోయాము, దేవుడికి దూరంగా బ్రతుకుతున్నాము, దేవుడి ఆశీర్వాదాలు, దేవుడి సన్నిధి మన జీవితాల్లో కనపడట్లేదు. ఇది ఒక మనకి గుణపాఠం గనుక మన తరతరాలకి ఇది తెలియచేయండి. ఇలాంటి సంఘటన మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎప్పుడు జరగకూడదు, మన దేశంలో జరగకూడదు. తర్వాత తరానికి తెలియచేయండి. దేవుని విడిచిపెడితే జనులు ఎలా బ్రతకగలరు, దేవుని విడిచిపెడితే ఎలాంటి నష్టాలు మనం కొని తెచ్చుకుంటామని చెప్పేసి తర్వాత తరానికి కూడా మీరు తెలియచేయండి అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు.